వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 4వ అధ్యాయము. సర్వజ్ఞమూర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. సాధన ద్వారా సద్గురు కృపను పొంది వారి అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయులే సిద్ధపురుషులు. శాస్త్రాలలో భగవంతునకు చెప్పబడ్డ సర్వజ్ఞత్వం, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వం అట్టి వారిలో సంపూర్ణంగా ప్రకటమవ్వడం భక్తులకు అనుభవైక వేద్యము. ఇట్టి మహనీయులు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో అనుక్షణము తెలుసుకుంటూ అద్భుత రీతిన తమ భక్తులను అనేక సంకటముల నుండి రక్షిస్తుంటారు. ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారి యొక్క సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం చూస్తాము. గొలగమూడి వాస్తవ్యులు ఎస్కే మస్తాన్ అనే ముస్లిం భక్తుని తండ్రి ఒకరోజు షికారుకి బయటికి వెళ్ళాడు. అతడు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షము కురిసి వెల్లువలు అయ్యాయి. ఇంటి నుండి బయటకు వెళ్ళిన వృద్ధుడు 3 రోజుల వరకు తిరిగి రాలేదు. ఆయన కోసం అన్ని చోట్ల వెతికారు. ఆయన ఆచూకీ చెప్పమని శ్రీ స్వామివారిని అర్థించారు. ఆయన వేషం మార్చుకున్నారు. రేపు పంజరం తెస్తారు అని స్వామివారు చెప్పారు. ఆ మాటలు వారికి అర్థం కాలేదు. తెల్లవారి చెర్లో ఎవరో ఒక మనిషి శవము ఉందని తెలిసి వెళ్ళి చూశారు. ఆ శవము యొక్క మాంసము అంతా చేపలు తినగా కేవలం ఎముకలు మాత్రము ఉన్నాయి. ఆ ఎముకల పంజరమునకున్న గుడ్డలను బట్టి ఆయనే వారి తండ్రి అని గుర్తించారు. ఆ ఎముకల పంజరము తెచ్చి వారి సంప్రదాయానుసారంగా సమాధి చేశారు. ఆయన వేషం మారింది అని శ్రీ స్వామివారు చెప్పడంలో ఆయన చనిపోయి మరొక దేహము దాల్చాడని, పంజరము తెస్తారంటే ఎముకల గూడు మాత్రమే దొరుకుతుందని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థం తెలిసింది. మునిగూటి రామయ్య గారింటిలో శ్రీ స్వామివారు ఉండగా ఆ గ్రామస్తులు వారి ఇళ్లకు రమ్మని ఆహ్వానించారు. దారిలో ముండ్ల మండలేసి బిగించారు. వచ్చేదానికి వీలు లేదు అన్నారు శ్రీ స్వామివారు. మనలోని దుర్గుణాలే భక్తి మార్గంలో ముండ్ల మండలని శ్రీ స్వామివారి భావం కాబోలు. మడపల్లిలో శ్రీ స్వామివారు ఉండగా నాగుల వెల్లటూరు రైతులు కొందరు శ్రీ స్వామివారిని దర్శించారు. స్వామి, జొన్న పైరు పెట్టుకున్నాం, ఈ సంవత్సరము జొన్న బాగా పండుతుందా అని అడిగారు. కర్రకి 2 కదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. కానీ పండుతుంది లేదా పండదు అని మాత్రం చెప్పలేదు. శ్రీ స్వామివారు చెప్పినట్లు 10 రోజులలో కర్రకు 2 పురుగులు పడి అందరి పైరు పాడైపోయింది. శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మ గారి అత్తగారు చాలా బీదవారు. పూట గడవడం లేదు. ఒకరోజు శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉన్నప్పుడు మంగమ్మను తనతో రమ్మని వారి తల్లికి ముఖం వాచి అనారోగ్యంగా ఉండి చూడాలంటుందని శ్రీ స్వామివారు పిలిచారు. మంగమ్మ గారు మనసులో ఈ పిచ్చివాణితో కూడా పోతే ఏ చెట్టుకో పుట్టకో వదిలేసి పోతాడేమోననుకున్నది. వెంటనే సర్వజ్ఞమూర్తి అన్నారు. ఏందమ్మా, నిన్ను చెట్టుకో పుట్టకో వదిలేసిపోతానా? భలేదానివే అన్నారు. శ్రీ స్వామివారు తన బృందంతో చిట్టేపాళెంలో ఉన్నారు. ఆ సమయంలో గొలగమూడిలో ఉన్న స్వామి భక్తులు కుర్రకూటి బుజ్జయ్యకు అనారోగ్యంగా ఉండి పథ్యం ఉండవలసి వచ్చింది. కనుక శ్రీ స్వామివారి చెంతకు పోతే పథ్యం కుదరదని పోలేదు. నాకు సత్కాలక్షేపము చేసేందుకు ఎవరూ లేరు. శ్రీ స్వామి సేవకుడైన రామనాయుడు నా చెంత ఉంటే మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. ఈ గ్రామంలో నాకు ఎవరూ అలాంటి తోడు లేరు అని మనసులో శ్రీ స్వామివారిని స్మరించి బాధపడ్డారు. అదే సమయంలో శ్రీ స్వామివారు రామనాయుడిని గొలగమూడికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. నిత్యము తనను వారి వెంట ఉంచుకునే శ్రీ స్వామివారు ఇలా ఎందుకు పొమ్మన్నారో తనకు అప్పుడు బోధపడలేదు. అతడు వెంటనే వెళ్ళి బుజ్జయ్యను కలుసుకున్నాక శ్రీ స్వామివారు పంపిన కారణము తెలిసింది. సోమశిల దగ్గర ఉన్న కొండ మీద శ్రీ స్వామివారు ఒక చిన్న గుడిసె వేసుకుని చిన్న నూనె దీపాన్ని ప్రక్కన ఉంచుకుని రాత్రంతా తంబురమీటుతూ ఉండేవారు. వారి దగ్గర సేవ చేసుకుంటున్న చలమానాయుడు గారిని ఒకనాడు సాయంకాలము, అయ్యా, 2 మనుషులకు ఎక్కువగా అన్నం తీసుకురా అన్నారు.
శ్రీ స్వామివారి భక్తులకు వారి ఆజ్ఞ ఎరిగించగా వారు వడలు పాయసముతో సహా అన్నము తయారు చేసి పంపారు. ఆనాటి రాత్రి 7 గంటలకు మార్గము తెలియక తంటాలు పడి తలుపూరు పెమ్మసాని మస్తానయ్య వారి స్నేహితుడు స్వామి దర్శనార్థం వచ్చారు. వారు అక్కడకు చేరకముందే వారి కోసం శ్రీ స్వామివారు భోజనము చేయించడమే విచిత్రం. ఒకప్పుడు తూపిలి పిచ్చమ్మ శ్రీ స్వామివారి ఆశ్రమంలో తన స్నేహితులతో కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేయాలని తలచింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. శ్రీ స్వామివారు ఆశ్రమంలో లేరు కనుక వారికి చెప్పలేదు. శ్రీ స్వామివారు దూరంలో వేరొక చోట ఉండినారు. అయ్యా, ఆశ్రమంలో భజన భలే జరుగుతుండ్లయ్యా, అక్కడికి పోవద్దా, కదలండి అని ఆ భజన రోజుకు శ్రీ స్వామివారు తన బృందంతో కదలి వచ్చిన భజన బృందాన్ని అనుగ్రహించారు. మానవుల ప్రారబ్ధ కర్మలు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని తపోశక్తి క్షాళన చేసుకోగలిగినవి, మరికొన్ని తప్పనిసరిగా ఆయా వ్యక్తులు అనుభవించి తీరవలసినవి. ఎవరి కర్మలు ఏ రకమైనవన్న విషయము ఒక్క సద్గురువులకే తెలుస్తుంది. మనము అజ్ఞానంతో మన బాధలు సంపూర్ణంగా శ్రీ స్వామివారు నివారించలేదని వాపోతాము. అలా తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలు కూడా నిరంతర భగవన్నామ స్మరణ వలన తగ్గించబడతాయని పెద్దలు చెబుతారు. అందుకే సద్గురువులు తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలను మరొక జన్మకు వాయిదా వేయకుండా ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఈ విషయము శ్రీ స్వామివారే స్పష్టపరిచారు. దాచూరి వాస్తవ్యులైన కస్తూరి అంకయ్య గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారికి మోకాళ్ళు పట్టుకుని వంగడం లేదు. ఎందరు బ్రతిమాలినా వైద్యం చేయించుకోరు. ఏ వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగవుతాయో ఆ వైద్యం స్వామివారే నేను అడగకనే నాకు చెప్పాలి. ఆ వైద్యం నేను చేసి శ్రీ స్వామివారికి కాళ్ళు బాగు చేసి రావాలి అనుకున్నాడు. పై కార్యం నెరవేరిందాక శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండాలని తలిచి అంకయ్య గారు గులగమూడి వచ్చారు. ఆ రోజు అందరూ భజన చేస్తూ ఉంటే ఆయన శ్రీ స్వామివారి ఎదురుగా కూర్చున్నారు. అంకయ్య మౌనంగా పై కోరిక స్మరిస్తూ ఉన్నారు. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామి ఇలా అన్నారు. ఇతనికెందుకయ్యా, లెక్క తగ్గిపోతుంది. ఆ మాయన్నే కూర్చుంటే. భజనకు వెళ్ళి వచ్చి మరలా రాత్రి 2:30 సమయంలో స్వామి ఎదుట కూర్చున్నాడు. అదే కోరిక అతని మనసులో మెదులుతూ ఉంది. అట్లా అడగకూడదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. అంకయ్య అట్లా వీలుపడదు, చెప్పవలసిందే అనే భావము చూపిస్తూ సైగ చేసినట్లు తల ఊపారు. వెంటనే స్వామి కంఠం ఉచ్చస్థాయిలో గట్టిగా పలికింది. అట్లయితే మరలా రావయ్యా, తప్పు, అట్లా అడగకూడదు అన్నారు. ఇందుకూరుపేటలో ఆత్మకూరు వెంకయ్య గారింటికి ఒకప్పుడు శ్రీ స్వామివారు వెళ్ళారు. శ్రీ స్వామివారు వెంకయ్య గారి గంభీరమైన ఎద్దులను చూచి, అయ్యా, దీనికి కాలుగండము ఉంది అన్నారు. కానీ నివారణోపాయం ఏమీ చెప్పలేదు. కొన్ని రోజులకు చదునైన రోడ్డున బండి లాగుతూనే ఎద్దు కాలు కిటక్ అని శబ్దమైంది. ఎద్దు కుంటనారంభించింది. ఎన్ని వైద్యములు చేసినా నయం కాలేదు. కొంతకాలానికి దాన్ని అమ్మేశారు. సోమశిల ప్రాజెక్టుకు ఇక 10 సంవత్సరాలకు శంకుస్థాపన జరుగుతుందనగా దాని నిర్మాణం గురించి శ్రీ స్వామివారు ఇలా చెప్పారు. ఒకనాడు శ్రీ స్వామివారు ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి వస్తే, ఎక్కడికి వెళ్ళారు స్వామి అంటే, అక్కడొక దేవస్థానము కట్టబోతారు, దానిని గుర్తుపెట్టి వచ్చా అన్నారు. ఒక స్థలం చూపి, అదే నేడు సోమశిల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడ్డ పెంచల స్వామి ఆలయం. పాలకొండ సుబ్బారెడ్డితో శ్రీ స్వామివారు ఒకనాడు, అయ్యా, సముద్రం పొల్లుకొస్తుంది, నీవు ఇచ్చట ఉండకూడదు, వెంటనే ఇంటికి వెళ్ళిపోమ్మన్నారు. వారు అలాగే శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇంటికి వెళ్ళారు. ఇల్లు వదిలి చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారని ఇంట్లో ఆగ్రహించి సుబ్బారెడ్డి గారిని తీసుకెళ్లాలని వారి అన్నలు వస్తున్నారని సాయంకాలం తెలిసింది. కానీ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోకుండానే వెళ్ళారు. సంసార సాగరమే ఎక్కువ ప్రమాదకరమైన సముద్రమని, మామూలుగా సముద్రం అనబడేది నిజానికి పాపహరమైనదేనని వారి భావం. ఒకనాడు కొమరగిరి రమణయ్య, సుబ్బారెడ్డి స్వామి గుండానికి కట్టెలు కొట్టేందుకు పోతున్నారు. రాత్రివేళ లాంతరు తీసుకుపోమ్మని 3-4 సార్లు మరీ చెప్పారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు చెప్పారు కనుక వారు లాంతరు తీసుకొని వెళ్ళారు. ఒక చెట్టు క్రింద నీడన పెద్ద నాగుపాము చుట్ట వేసుకుని పడుకొని ఉంది. లాంతరు వెలుతురు చూచి చెట్టులోనికి పోయింది. శ్రీ స్వామివారు మనపై కరుణించి కాపాడాలని చూచినా మనకు వారి మాటపై విశ్వాసము లేనప్పుడు, వారి ఆజ్ఞ మేరకు తూచా తప్పక నడుచుకోలేనప్పుడు మన ఆపదలు మనకు తప్పవు. సద్గురువులెన్నడూ
పరాచికాలాడరని, ఏ బలమైన కారణం లేకుండా వారు మనల్ని ఏమీ ఆదేశించరని గుర్తుంచుకొని వారు చెప్పినట్లు చేసిన భక్తులు ఎంతగానో సుఖపడతారు. సద్గురు సేవలో ఇష్టాయిష్టాలు త్యజించడమే నిజమైన త్యాగము, సాధన. చలమానాయుడు అనే ఒక భక్తుణ్ణి శ్రీ స్వామివారు ఒకసారి, అయ్యా, ఎక్కడికి పోకుండా నా దగ్గర ఉండు అని ఆదేశించారు. తన అలవాటు ప్రకారం తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయన పూర్తి నిశాలో ఉండి ఇతని చెంప మీద ఒక్క చెరుపు చెరపడంతో చలమానాయుడు క్రింద పడ్డాడు. 2 పళ్ళు ఊడిపోయాయి. మెడ కూడా వాచింది. శ్రీ స్వామివారి ఆజ్ఞలోని లోతు అతనికి అప్పుడు అర్థమైంది. తిరుపతి కాపురస్తుడు బండి వెంకటమునిరెడ్డి గారు నియమం తప్పకుండా ప్రతి పౌర్ణమికి నారాయణవనము వెళ్ళి సొరకాయల స్వామి వారిని దర్శించేవారు. మహాత్మా, మిమ్ములను భౌతిక శరీరంతో ఉండగా దర్శించలేకపోయాను. మీలాంటి సజీవులైన మహాత్ముల దర్శనము ప్రసాదించవలసింది అని తరచుగా ప్రార్థించేవారు. వీరొకప్పుడు పని మీద ఇనుకుర్తి వచ్చి శ్రీ స్వామివారిని గూర్చి విని ఆ మరునాడే గొలగమూడికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించారు. అప్పుడు ఆ ప్రథమ దర్శనంతోనే శ్రీ స్వామివారు ఇతనికి ఒక చీటీ రాసి ఇచ్చి అందులో 21వ దినమున దొమ్మి జరుగుతుంది, అనగా రైడింగ్ జరుగుతుంది, అదేమీ చెయ్యదులే అని రాయించారు. నిజంగానే 21వ రోజుకు పొలములో తగాదా వచ్చి కూనీలు జరిగేటంత పరిస్థితి ఏర్పడింది. కానీ శ్రీ స్వామి కృప వలన రెడ్డి గారికి కొండంత ఓర్పు కలిగి తనను ఎంత దూషించినను మారు మాట్లాడలేదు. సరిగ్గా 21వ రోజు అయి ఉండడంతో స్వామిపై భక్తి శ్రద్ధలు ఏర్పడి తిరుపతి నుండి ఎంతో శ్రద్ధతో వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తూ ఉండేవారు. స్వామి, వెంకటమునిరెడ్డి మనందరికీ నూతన వస్త్రములు తెచ్చారు అని సేవకులు చెబితే, అయ్యా, ఆయనకు ఎన్నో కష్టాలు తీరిపోతుండ్లా అన్నారు శ్రీ స్వామివారు. సంఘం వాస్తవ్యులు పల్లంరెడ్డి కృష్ణారెడ్డి ఒకసారి చేలో వరిసాగు చేశారు. చాలా బాగా పెరిగింది. కానీ వెన్ను తీసే సమయానికి నీళ్లు చాలక అంతా తాలుపోయింది. 30 పుట్లు అవుతాయని అంచనా వేశారు. కానీ తాలుపోయేటప్పటికీ 2 పుట్లు కావడమే కష్టమని అంచనా వేశారు. కనీసం 10 పుట్లు పండకుంటే ఖర్చులు కూడా రావని, 10 పుట్లు పండితే శ్రీ స్వామివారికి 100 రూపాయలు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. సగం చేను పనగట్టి కుప్పు వేసి కుప్ప మీద మంచమేసి పడుకున్నాడు. బ్రహ్మ ప్రళయంగా గాలివాన వచ్చేటట్లై గాలికి రెడ్డిగారు మంచంతో సహా క్రింద పడ్డాడు. స్వామివారి కృప వలన గాలివాన రాలేదు. తాను మొక్కుకున్నట్లు 10 పుట్లు పండింది. 100 రూపాయలు తీసుకుని స్వామి దర్శనం కోసం వచ్చాడు. కానీ దారి ఖర్చుల వల్ల 30 రూపాయలు ఖర్చయ్యి 70 రూపాయలు మాత్రమే స్వామివారికి సమర్పించదలచి ఎవరికీ చెప్పకుండా ఆ పైకం శ్రీ స్వామివారి చాప క్రింద పెట్టారు. అనుకున్నదంతా ఇవ్వలేదు, ఇంకా 30 రూపాయలు ఇవ్వాలి, ఇవి కూడా వద్దు, తీయమను అన్నారు. శ్రీ స్వామివారి ప్రక్కనున్న ఒకరు ఖర్చులకు కూడా లేవట, తర్వాత ఇస్తాడు స్వామి అంటే ఆయన ఇవ్వడు, ఆ బాకీ నువ్వు ఒప్పుకో అన్నారు శ్రీ స్వామివారు. ఆయన ఒప్పుకున్న తర్వాత శ్రీ స్వామివారు 70 రూపాయలు అంగీకరించారు. కానీ శ్రీ స్వామివారు చెప్పినట్లు కృష్ణారెడ్డి కానీ ఆయన స్నేహితుడు కానీ శ్రీ స్వామివారికి ఆ 30 రూపాయలు ఇవ్వలేదు. ప్రస్తుతం కలిచేడులో టీచరుగా ఉన్న అచ్యుత నీలకంఠరాజు గారు, వీరి భార్య నాగభాసురాదేవి గారు ఇలా చెప్పారు. నీలకంఠరాజు గారు చీరాలలోనూ ఆయన భార్య కలిచేడులోనూ ఉద్యోగం చేసేవారు. రాజుగారికి కలిచేడులో ఉద్యోగం దొరికితే ఇద్దరూ ఒకే చోట ఉండవచ్చునని శ్రీ స్వామివారిని అడిగారు. 3 నెలలలోపు కలిచేడులోనే ఉద్యోగం వస్తుందని చెప్పారు. కలిచేడులో అదే ఉద్యోగంలో ఉన్న పిఈటి సాబ్జాన్ గారికి అచ్చటి నుండి బదిలీ అయి వేరొక ఊరికి పోవాలన్న ఆలోచన లేదు. కనుక రాజుగారికి కలిచేడులో ఉద్యోగం రాదనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సాబ్జాన్ గారు రాజీనామా చేసి పోవడం, రాజుగారికి ఆ స్థానంలో స్వామివారు చెప్పినట్లు ఉద్యోగం రావడం జరిగింది. వీరి బిడ్డ పద్మజకు చాలా తరచుగా ఫిట్స్ వచ్చేవి. శ్రీ స్వామివారిని అడిగితే 9 సంవత్సరాల వయసులో పోతుందన్నారు. అక్షరాల అలాగే జరిగింది. పొంగూరు వాస్తవ్యులు పి దశరథరామయ్య గారు స్కూల్లో చదువుకునే రోజుల నుండి స్వామివారిని దర్శిస్తున్నారు. ఆ రోజుల్లో శ్రీ స్వామివారు వీరిని సబ్ ఇన్స్పెక్టర్ అవుతావులే అని ఆశీర్వదించారు. అదేవిధంగా కొంతకాలానికి వీరు సైన్యంలో చేరి కాశ్మీరులో ఖాకీ గుడ్డలు ధరించి ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఒకసారి నెల్లూరు తహసీల్దార్ గొలగమూడి వచ్చి, స్వామి, మీరు మహాత్ములని అందరూ అంటారు, నాకు ఏదైనా మీ మహాత్మ్యం చూపించండి అని పదే పదే ప్రార్థించాడు. చాలాసేపు మౌనం వహించి చివరకు,
ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదు అని రాసి ఇవ్వమన్నారు. అందరూ తహసీల్దారుకు అన్నం లేకపోవడం ఏమిటని అనుకున్నారు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి వారి భార్యకు కడుపు నొప్పి అని ఆసుపత్రికి వెళ్ళిందని, తలుపు తాళం వేసి ఉందని తెలిసింది. ఆమె ఏ ఆసుపత్రికి వెళ్ళినది తెలియక సాయంకాలం 3 గంటల వరకు ఆయన వెతుకుతున్నారు. అప్పుడు అన్నం దొరకక టిఫిన్ చేసి టీ త్రాగవలసి వచ్చింది. ఆ మరునాడు ఆ తహసీల్దారు వచ్చి శ్రీ స్వామివారి మహాత్మ్యం తనకు బాగా అనుభవమైందని సాష్టాంగపడ్డారు. మహాత్ములను పరీక్షించడం ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది. ఒకనాడొక దంపతుల జంట వచ్చి టెంకాయ కొట్టి శ్రీ స్వామివారి గుండమునకు సమర్పించి వెళ్ళారు. తరువాత శ్రీ స్వామివారు, అయ్యా, ఆ టెంకాయ చిప్పలు గుండము నుండి తీసివేయండి, వాటిని కుక్కలు కూడా తినవు అన్నారు. అలాగే సేవకులు తీసివేశారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆ కొబ్బరి చిప్పలను కుక్కలు కూడా ముట్టలేదు. శ్రీ స్వామివారి యందు పూర్ణ విశ్వాసము కలిగి వారిని నిత్యము భక్తితో స్మరించేవారు తమ కష్టాలను గూర్చి వారికి విన్నవించనక్కరలేదు. ఆ సర్వజ్ఞమూర్తికి తెలియనిదేమున్నది? అవసరమైనప్పుడు తమ బిడ్డలకు ఏది చేయాలో వారికి తెలుసు. మన అభ్యర్థన లేకుండానే వారు మన బాధలకు నివారణ ఉపాయం సూచించి ఆ బాధలు తొలగించిన సన్నివేశాలు కోకొల్లలు. ఉదాహరణకు, ఒకప్పుడు శ్రీ స్వామివారు శ్రీరామయ్యకు జాబు రాయించారు. అందులో ఆవుల లక్ష్మీనర్సు ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీ రామయ్య గారి ఇంటి ఆవరణలో ఉండే పీనుగుల పాత్ర ఎత్తివేసుకోవాలి అని రాయించారు. వారచ్చ త్రవ్వి చూస్తే నిజంగానే ఎముకలు బొగ్గులు బోలెడున్నవి. అవి త్రవ్వి తీసివేశాక వారింట్లో అప్పటి వరకు తాండవించిన అనారోగ్యము, మనస్పర్ధలు మొదలగు బాధలు పోయి శాంతి లభించింది. భక్త సంరక్షణే తమ పరమ కర్తవ్యంగా తలచిన శ్రీ స్వామివారు నిర్నిద్రులై అహర్నిశలు ఏమరుపాటు లేక భక్త పాలన చేయుచున్నారు. మనకు రానున్న కష్టాలను తప్పించుకునే మార్గం సూచించడమే కాక ఆ సూచనలు మనం పాటించేటట్లు మరలా మరలా మనను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమతో హెచ్చరించేవారు. వారు ఆ సూచనలు పాటించడంలో అడ్డంకులు వస్తే తిరిగి శ్రీ స్వామివారే వాటిని తీర్చవలసి వచ్చింది. ఉదాహరణకు, ఇనుకుర్తి వాస్తవ్యులు కారి రామస్వామి గారికి ముక్కులోంచి నోటి నుంచి రక్తం పడేది. డాక్టర్ల వల్ల నయం కాలేదు. స్వామి దగ్గరకు వచ్చాడు. రేపు లేదు, ఎల్లుండికి పోతుంది. 44 రోజులలో గండం ఉంది, పోతుంది. 72 సంవత్సరాల 2 నెలల ఆయుష్. తిరుపతి, కంచి, తిరువళ్ళూరు పోయి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలి అని శ్రీ స్వామివారు చీటీ రాయించి ఇచ్చారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే 2వ రోజుకు నోటి నుంచి రక్తం పడడం నిలిచిపోయింది. అప్పుడప్పుడు శ్రీ స్వామివారి దర్శనం చేసుకునేవారు. కానీ తిరుపతి, తిరువళ్ళూరు, కంచికి యాత్ర పోవటం మర్చిపోయాడు. శ్రీ స్వామివారు తలుపూరులో ఉండగా వారిని దర్శిస్తే వెంటనే ఎవరి వద్దన్నా అప్పు తీసుకోనైనా యాత్రకు పొమ్మన్నారు. అలాగే అప్పు తీసుకుని ఇంటికెళ్లకుండానే యాత్రకు వెళ్ళాడు. తిరిగి వచ్చాక కసుమూరు మస్తానయ్య దర్గాను దర్శించడానికి వెళ్ళాడు. దర్గా వెనుకనున్న మెట్ల వద్ద పెద్ద నాగుపాము హఠాత్తుగా అడ్డగించింది. భయంతో కళ్ళు మూసుకుని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు. కళ్ళు తెరిచే లోపల పాము వెళ్ళిపోయింది. మరురోజు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కరించిన వెంటనే, నిన్నటితో నీ 44 రోజుల గండం పోయింది కదా అన్నారు శ్రీ స్వామివారు. ఈ విధంగా తన ప్రేమను భక్తులకు ఎరుకపరిచి వారి భక్తి విశ్వాసాలను పెంపొందజేసేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు అకస్మాత్తుగా నెల్లూరు నుండి నరసింహులకొండకు పోవాలి, బస్సు ఎక్కమని తన సేవకులతో చెప్పారు. చేతిలో ఛార్జీలకు పైసా లేదు. శ్రీ స్వామివారికి చెబితే, ముందు మీరు ఎక్కండి, డబ్బు వస్తుంది అన్నారు. అనుమానంతోనే వారు బస్సు ఎక్కి కూర్చున్నారు. బస్సు కదులుతుండగా వెంకట్రావు గారు సైకిల్ మీద ఆ మార్గాన పోతూ వీరిని బస్సులో చూచి మాట్లాడి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళారు. మోపూరు దశయ్యకు ప్రక్కింటి వారికి మధ్య ఉన్న ప్రహరీ గోడ పడిపోయి నేల చదరమై ఎవరి హద్దు ఎంతవరకు అన్నది తెలియక పేచి వచ్చింది. ఇరువురు శ్రీ స్వామివారిని తీసుకువెళ్ళి వారిద్దరి మధ్య హద్దు చెప్పమన్నారు. శ్రీ స్వామివారు, అబ్బో, మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగులాట వచ్చిందే అన్నారు. ఆ మాటలకు అర్థం ఎవరికీ తెలియలేదు. శ్రీ స్వామివారు నేలపై ఒకచోట తన కాలితో గీత గీస్తూ, ఇద్దరికీ ఇది హద్దు, నీవు అవతల, ఆయన ఇవతల ఉండండి అని ఆజ్ఞాపించారు. పూర్వము ప్రహరీ గోడ ఉన్న చోటే శ్రీ స్వామివారు హద్దు చూపుతూ కాలితో గీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదీకాక ఒకరి దొడ్లో మునగ చెట్టు, మరొకరి దొడ్లో కాకర చెట్టు ఉండటం
దాన్నే శ్రీ స్వామివారు మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగువులాట అని ప్రస్తావించడమే తమాషా. ఒకరోజు శ్రీ స్వామివారు కోడూరు వెంకమ్మ గారింటికి వేంచేసి ఉన్నారు. అందరూ భోంచేశాక శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించడం అలవాటు. ఆనాడు కూడా అలాగే శ్రీ స్వామివారిని భోజనానికి లేవమని ప్రార్థించింది. 40 మంది అన్నానికి వస్తుంటే, ఏంది పిచ్చామె ఇట్లా నిల్చుని ఉంది, పోమ్మా పిచ్చామే అన్నానికి చూడమ్మా అన్నారు శ్రీ స్వామివారు. ఆమె ప్రక్కకు వెళ్ళింది. 10 నిమిషాలలో నిజంగానే 40 మంది వచ్చారు. వారికి అప్పటికప్పుడు అన్నం వండి, మిరపకాయలు కాల్చి, చింతపండు నలిపి, పచ్చి పులుసు అన్నం వడ్డించారు. మహాత్ములు ఎప్పుడూ కూడా ఇలా చేయమని ఎవరినీ నిర్బంధించరు. చాలా సూక్ష్మంగా సలహా ఇస్తారు. ఆ సలహాను మనం పాటిస్తే ఎంతో మేలు పొందుతాము. లేకుంటే చాలా కష్ట నష్టములను ఎదుర్కొనవలసి వస్తుందని ఈ క్రింది సన్నివేశం రుజువు చేస్తుంది. ఒకరోజు శ్రీ స్వామివారి సేవకులు మహిమలూరులో ఒకరి దగ్గర అన్నం వండుకుని ఒక చిన్న పాత్ర తెచ్చుకున్నారు. సాయంత్రము దానిని ఇచ్చి వచ్చుటకు 3 మైళ్ళ దూరంలోని గ్రామానికి జయరామరాజు బయలుదేరాడు. శ్రీ స్వామివారు ఇప్పుడు వద్దు, రేపు ప్రొద్దున పో అన్నారు. ప్రొద్దు లేదని కాబోలు శ్రీ స్వామివారు అలా చెబుతున్నారు. త్వరగా వెళ్ళి రాగలనని బయలుదేరాడు జయరామరాజు. దారిలో ఒక కోడెత్రాచు తోకపై నిలబడి బుసలు కొట్టుచు అతనిని అడ్డగించింది. 1.5 గంట సేపు ఎటుపోతే ఆ వైపు వచ్చేది. తాను నిలబడితే అది నిలబడేది. చివరకు పశ్చాత్తాపము చెందుతూ, స్వామి, మీరు చెప్పిన మాట విననందుకు నాకు ప్రాణహాని కలిగింది అని చెంపలేసుకుని అతడు గురువును ప్రార్థించాడు. వెంటనే ఆ పాము పడగదించి చెట్లలోనికి వెళ్ళిపోయింది. పాలకొండ సుబ్బారెడ్డి శ్రీ స్వామివారిని సమీపమందలి ఏటికి స్నానానికి తీసుకువెళ్ళేవారు. ప్రతిరోజు వచ్చేటప్పుడు త్రోవలో రైతులు పనికిరాక పారేసిన నువ్వు చెత్త ఒక మోపుగా కట్టి ఈయనను తెమ్మనేవారు. కొన్నాళ్ళకు అచ్చట నువ్వు చెత్తంతా ఖాళీ అయింది. వెంకమ్మ గారి ఇల్లంతా చెత్త మోపులతో నిండిపోయింది. ఈ చెత్తంతా ఎందుకు స్వామి అంటే, అయ్యో, 1 నెల నాళ్లకు వాన వెల్లువలు పెడుతుంది కదయ్యా అన్నారు. అదేవిధంగా 1 నెలకు ముసురు పట్టి వర్షములు కురిసినవి. భూమిపై మొద్దులు వేసి వాటిపైన చెత్త వేసి దానినే తమ నిరంతర అగ్నిహోత్రంగా కాల్చేవారు. వర్షపు నీళ్లు క్రింద పారుతుండేవి. పైన వేసిన కప్పు వల్ల మంట ఆరేది కాదు. ఎందరో భక్తులు శ్రీ స్వామివారి చెంతన చేరి సేవ చేస్తూ వారి లీలలు విని భక్తి విశ్వాసాలతో పులకరిస్తున్న కాలంలోనే మరొక వంక అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్ష నౌకలో చంద్రమండలంపై కాలోని వచ్చారు. అదొక పెద్ద ఘనకార్యంగా లోకమంతా చెప్పుకున్నది. ఆ రోజుల్లోనే ఒకసారి నూతేటి ఆదయ్య అనే భక్తుడు మనుషులు చంద్రమండలం పోయి వచ్చారు అని ఆశ్చర్యంగా శ్రీ స్వామివారికి చెప్పారు. అదెంతయ్యా, ఒక బ్రిడ్జ్ అంత లేదు అన్నారు శ్రీ స్వామి. దూరంలోనూ సైజులోనూ విశ్వాంతరాళంలోని ఇతర గ్రహాలతోనూ నెబ్యులాలతోనూ పోలిస్తే నిజంగా చంద్రమండలం చాలా అల్పమైనదే. విశ్వమూర్తి అయిన శ్రీ స్వామివారు అలా అనడంలో ఆశ్చర్యమేముంది? ఒకరోజు గౌని పెంచలమ్మ శ్రీ స్వామివారికి ఆకులు వక్క సమర్పించింది. అచ్చటనున్నవారు ఇప్పుడు వద్దులే అని వాటిని ప్రక్కకు నెట్టారు. ఆమె నొచ్చుకొని బాధపడుతూ దూరంగా వెళ్ళి పడుకున్నది. ఆమె ప్రేమను గుర్తించిన సర్వజ్ఞమూర్తి ఆకు ఒక్క తెచ్చిపెట్టమని మరలా మరలా ఆమెను చూపించారు. సేవకులు పెంచలమ్మను సమీపించి, స్వామి నిన్నడిగి ఆకు ఒక్క తెమ్మంటున్నారు అని చెప్పి తీసుకుపోయారు. అది తెలిసి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులయ్యారు. ఒకప్పుడు సేవకులు ఉప్మా చేసి శ్రీ స్వామివారికి వడ్డించారు. శ్రీ స్వామివారు కొద్దిగా తిని మిగిలిన దానిని కొద్దిగా కుక్కకు పెట్టమని 4 రోజులు వరుసగా మల్లిక వెంకయ్యకు చేతికిచ్చారు. కానీ శ్రీ స్వామివారి ఉచ్ఛిష్టం చిక్కిందే చాలని వెంకయ్య కుక్కకు పెట్టకుండా చాటుకుపోయి మొత్తం తినేశాడు. అంతేకాక శ్రీ స్వామివారు ఆ విషయం గుర్తించలేదని, తనను వారించలేదని అతడెంతగానో పొంగిపోయాడు. 5వ రోజు శ్రీ స్వామివారు, కుక్కను మించిన 2 కాళ్ల కుక్క కాజేస్తుంది అంటూ వెంకయ్య చేతికి ఇవ్వకుండా ఉప్మాను గుండంలో పడేశారు. వెంకయ్య హుతాశుడై చంపలేసుకున్నాడు. పాలకొండ సుబ్బారెడ్డి గారు మడపల్లెలో కోడను కొని పట్టుకొస్తుంటే దారిలో అది బెదిరి తప్పించుకుంది. 25 రోజులు వెతికారు, కానీ దొరకలేదు. చివరికి అతడు శ్రీ స్వామివారిని దర్శించి కోడెను గూర్చి అడిగితే, వెతకవద్దు, అదే వస్తుంది అన్నారు. అట్లాగే తానింటికి వెళ్ళేసరికి కోడె ఎక్కడుండేది తెలిసి వారి మనుషులు తోలుకొచ్చి ఉన్నారు. శ్రీ సాయి చరిత్రలో చాంద్ పాటిల్కు ఎంత వెతికినా కనపడిన గుర్రపు జాడును శ్రీ సాయి అతనికి సులువుగా సూచించారు.
మరోసారి శ్రీ స్వామివారు పాలకొండ సుబ్బారెడ్డి గారికి భూస్థితి ఏర్పడుతుందని చీటీ రాయించేవారు. కొన్నాళ్ల తరువాత రెడ్డి గారికి బంజరు భూమి పట్టా ఇచ్చారు. కుట్ర వలన ఒక కరణం ఆ పట్టాను రద్దు చేశాడు. ఎలాగైతేనేం చివరకు రెడ్డి గారికి పట్టా ఖాయమైంది. ఫలితంగా కరణం ఉద్యోగం ఊడింది. శ్రీ స్వామివారి మాటే నిజమైంది. 1978-79 ప్రాంతంలో శ్రీ స్వామివారు తలుపూరులో విడిది చేసి ఉన్నారు. నెల్లూరు దొడ్ల సుబ్బారెడ్డి గారి దగ్గరి బంధువుల 5 ఏళ్ల చిన్న బిడ్డ నోట రక్తం కక్కుతూ చాలా బాధలో ఉన్నది. ఎంతోమంది డాక్టర్లు ప్రయత్నించి విఫలమైనారు. చివరకు శ్రీ స్వామివారి మహిమ విని ఆ బిడ్డను తీసుకువచ్చారు. బిడ్డను కంఠం నుండి క్రింది పాదముల వరకు చేతితో మృదువుగా ఒత్తినట్లు సరదీశారు శ్రీ స్వామివారు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. అందువల్ల మరుసటి వారం వారు దక్షిణగా 250 రూపాయలు సమర్పించబోయారు. ఎంతసేపు అర్థించినా కానీ శ్రీ స్వామివారు స్వీకరించలేదు. చివరకు 4 నెలల తరువాత ఇవ్వండి తీసుకుంటాను అన్నారు. సరిగ్గా 4 నెలలకు వారి బిడ్డ మరణించటం గమనార్హం. కనుక వారు మరలా వచ్చి దక్షిణ సమర్పించే ప్రసక్తే లేకపోయింది. దీనినే శ్రీ స్వామివారు ముందుగా సూచించారు. శ్రీ స్వామివారిని సంపూర్ణ విశ్వాసంతో శరణు వేడిన వారి సంపూర్ణ బాధ్యత శ్రీ స్వామివారే తీసుకుంటారు. అయితే హృదయంలో వెంట్రుక వాసి తేడా లేకుండా మన ప్రాణాలు వారి చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండగలగడమే అందులో రహస్యము. సద్గురువుకు పగ్గాలు అప్పజెప్పాక చింతకు తావే లేదని శ్రీ సాయినాథుడు చెప్పిన మాట మనం ఇచ్చట గుర్తుంచుకోవలసి ఉండును. ఒకసారి బుజ్జయ్యకు డబ్బులు అవసరమయ్యాయి. తన గొర్రెలను కసాయికి అమ్మేయాలనుకున్నాడు. నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి, గొర్రెలను కసాయివానికి అమ్మడం ఎంత పాపం, ఏమి సంగతి అని పలికారు. అతనికి వెంటనే మెలకువ వచ్చింది. శ్రీ స్వామి చెప్పింది నిజమే, కానీ తనకు డబ్బు అవసరం ఎలా తీరాలి? శ్రీ స్వామియే శరణ్యం అని గొర్రెలను నెల్లూరు తోలుకుపోయారు. కసాయి దగ్గర నిలబడితే అనేక మంది చూచి వెళ్ళారు, కానీ ఒక్కరు కూడా కొనలేదు. కొంతసేపటికి ప్రక్క ఊరి వారు వచ్చి మేము మేపుకుంటాము, ధర తగ్గించి ఇవ్వమన్నారు. వెంటనే బుజ్జన్న అంగీకరించి అమ్మేశారు. ఆ విధంగా శ్రీ స్వామివారు వాటిని కసాయి బారి నుండి రక్షించారు. ఈ విధంగా తనను శరణు పొందిన భక్తులను పాపభారం నుండి విముక్తి చేశారు. ఒకప్పుడు శ్రీ స్వామివారు సముద్ర స్నానానికి మైపాడు వెళ్ళారు. బుజ్జయ్యకు 2 గంటల తర్వాత ఆ సంగతి తెలిసి శ్రీ స్వామివారిని కలుసుకోవచ్చని మైపాడు వెళ్ళాడు. శ్రీ స్వామివారు స్నానం చేసి గట్టున కూర్చున్నారు. ఎన్ని మార్లు ఇంటికి పోదామని సేవకులు పిలిచినప్పటికీ ఆయన కదలలేదు. బుజ్జయ్య వచ్చి వారిని కలుసుకొని స్నానం చేశాక వెంటనే లేచి వచ్చారు. వారు వచ్చే సంగతి తెలిసే శ్రీ స్వామివారు కదలలేదని అప్పుడు భక్తులకు తెలిసింది. దాచూరు వాస్తవ్యులు కస్తూరి అంకయ్య తన మనవడికి ఏమి పేరు పెట్టమంటారని శ్రీ స్వామివారిని అడిగితే, అయ్యా, ఈయన పూర్వజన్మలో సుబ్బన్న అనే పేరు గల వర్తకుడు, అదే పేరు పెట్టమని చెప్పి ఆ బిడ్డకు ఆశీర్వాద చీటీ రాస్తూ 2.5 సంవత్సరముల వయసులో నీటి గండమని వీర రాఘవస్వామి ఆ గండం తీసివేస్తారని రాయించి ఇచ్చారు. 3.5 సంవత్సరముల వయసు గల వాళ్ళ అన్న బాలాజీ మరియు సుబ్బన్నలు కలిసి తమ ఇంటి సమీపంలో ఉండే దిగుడు బావిలో నీరు త్రాగుటకు తమాషాగా పోయారు. నీరు త్రాగుతూ కాలుజారి సుబ్బన్న నీళ్లలో పడిపోయాడు. బాలాజీ కేకలు పెడుతూ బావి నుండి పరిగెత్తాడు. ఇంటిలోని వారి తండ్రి పరుగున వచ్చి మొలలోతు నీళ్లలో మునిగిపోకుండా నీటిపై తేలుతున్న బిడ్డను తీసుకురావటంతో అతడికి గుడ్డలన్నీ తడిచాయి. అంత లోతు నీళ్ళలో పడినప్పటికీ గుక్కెడు నీరు కూడా త్రాగకుండా నీటిపైన బిడ్డ ఎలా ఉండగలిగాడు అనేది ఊరందరికీ ఆశ్చర్యమైంది. ఒకరోజు శ్రీ వెంకయ్య స్వామివారు రాయించిన చీటీ చూస్తే సరిగ్గా ఆనాటికి ఆ గడువు పూర్తయింది అని తెలిసింది. పెరంకొండ నుండి వచ్చిన నాయుడు గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు మరికొందరు భక్తులు పంచలింగాల కోనకు పోయి విశ్రాంతి కొరకు ఒకచోట కూర్చుందామని శ్రీ స్వామివారిని ఆగమని అర్థించారు. అబ్బా, ఇక్కడ కూర్చోకూడదు, పడుకోకూడదు, ప్రమాదం అని అచ్చటి నుండి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో చూస్తే అదే ప్రదేశంలో పెద్ద కొండచర్య విరిగిపడి పెద్ద బండలున్నాయట. శ్రీ స్వామివారు తెలిపిన ప్రమాదం అప్పుడు అర్థమైంది. ఏ కొండచర్య ఎప్పుడు విరగబడే విషయం కూడా శ్రీ స్వామివారికి తెలుసు. 1977లో తుఫాను వల్ల దివి తాలూకా అంతా కొట్టుకుపోయిన సమయంలో స్వామివారు మద్రాసు రాష్ట్రంలో మన్నార కండ్రిగలో ఉన్నారు. నెల్లూరు జిల్లాకు తుఫాను ప్రమాదమని రేడియో తెలియపరిచింది.
ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే, అయ్యా మన గుండాలు కాపలా కదా, మనకేం నష్టం లేదులే, కానీ నెల్లూరుకు 1 సంవత్సరం 6 నెలల 12 రోజులకు గాలివాన గండం ఉంది అని రాయించారు. అదేవిధంగా ఆ టైములో నెల్లూరుకు నష్టం జరగలేదు. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురుని ఆజ్ఞలకు దేవతలు కూడా కట్టుబడి ఉంటారనే సత్యం ఈ క్రింది సంఘటన నిరూపిస్తుంది. ఇనుకుర్తి వాస్తవ్యులు కారి రామస్వామి వారి కుమార్తెకు ఏదో శక్తి పూని పూజ చేస్తూ మన స్వాధీనం లేకుండా ఉండేది. వారి ఇంట్లో పుట్టలు మొలిచాయి. కసుమూరు మస్తానయ్య దర్గా దగ్గర, అనాసముద్రంపేట దగ్గర, నాగూరు నాగపట్నం దర్గా వద్ద 5 సంవత్సరాలు ప్రదక్షిణలు చేశారు. ఫలితం లేదు. శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన జొన్నవాడ కామాక్షమ్మ ఈమె వంటి మీదకు వస్తున్నది అని తెలిపినారు. ఆ దేవి ఈమె ఒంటి మీదకు వచ్చినప్పుడు సాటివారికి భూత భవిష్యత్ వర్తమానాలు చాలా ఖచ్చితంగా చెప్పేది. చాలామంది వచ్చి చెప్పించుకుంటూ ఉండటం వల్ల ఇల్లంతా రద్దీ అయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక శుక్రవారం తప్ప తగ్గిన రోజులు పూనకం రాకుండా చీటీ రాయించారు శ్రీ స్వామివారు. అదేవిధంగా శుక్రవారం రోజు మాత్రమే అమ్మణ్ణి పూని ప్రశ్నలు చెప్పేది. ఇప్పుడు కూడా చాలా రద్దీ అయింది. వివాహం కావలసిన అమ్మాయి కనుక ఈ ప్రశ్నలు చెప్పటం చాలా ఇబ్బంది అని, కనుక ఎప్పుడూ ఆ దేవి తన కుమార్తె వంటి మీదకు రాకుండా చేయమని ఆ తండ్రి శ్రీ స్వామివారిని ప్రాధేయపడ్డాడు. ఆయన అలానే రాయించారు. అది మొదలు ఆ దేవి ఆమెను ఆవహించలేదు. ఇప్పుడు ఆమెకు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు వివాహం చేశారు. బిడ్డలు కూడా కలిగారు. కాలాంతరంలో ఎప్పుడూ రాబోయే ప్రమాదాలు, ఆపదలు, వాటి నివారణోపాయం ముందుగానే చెప్పి ఆ మాట ద్వారానే వారిని రక్షించేవారు. పాలకొండ సుబ్బారెడ్డికి శ్రీ స్వామివారు ఒక రోజున చీటీ రాసి ఇచ్చారు. అందులో, మీ గ్రామస్తులకు పక్క గ్రామస్తులకు పెద్ద తగాదా వస్తుంది, నీవు పోయి ఒక్క మాట చెబితే సరిపోతుందయ్యా అని రాసి ఇచ్చారు. స్వామి, అంత పెద్ద తగువలాటలో నా మాట వింటారా? నేను చెప్పగలనా అంటే, ఇక్కడి నుండి పోతున్నావు గనుక ఒక్క మాటతో సరిపోతుంది అన్నారు. శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ప్రొద్దుగుంకాక మసక చీకటిలో 2 ఊర్ల జనం కత్తులు కటార్లు తీసుకుని ఊరి వెలుపలికి వచ్చి మోహరించారు. శ్రీ స్వామివారు చెప్పిన మాట గుర్తు వచ్చి, ఈయన వెళ్ళి ఒకరికి చెప్పవలసిన పెద్దవారు మీరే ఈ విధంగా తలపడితే ఏం బాగుంటుంది అన్నారు. ఆ మాటలో ఏం ప్రభావం ఉందో. నాయకులు తమ పట్టును వదిలి వెనుకకు వెళ్ళారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ కదా మరి. ఒక్కెమ్మ గారికి స్వప్నంలో ఒక స్త్రీ కాటుక భరణ ఇస్తున్నట్లు, ఈమె వద్దని నెట్టివేసినట్లు కనిపించింది. అప్పుడు ఆ స్త్రీ దోసిట్లో నూనె పోసుకుని బలవంతంగా ఒక్కమ్మ నెత్తిన అంటింది. తెల్లవారేసరికి నిజంగానే తన తల మీద బొబ్బలు లేచి బాధిస్తున్నాయి. శ్రీ స్వామివారికి చెబితే, మంచిది కదమ్మా, ఒక్కమ్మ ఇక వచ్చేది లేదే, గుంజలాగా ఉండేదే కదా అన్నారు. నెత్తిన బొబ్బలు వచ్చాయి స్వామి అంటే మరలా కూడా ఇక వచ్చేది లేదు కదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు మహా అద్భుత నటనా సామ్రాట్ అని చెప్పవచ్చు. తన గుట్టు రట్టు కాకుండాటకు వారు మహాద్భుతంగా నటించేవారు. యద్భావం తద్భవతి అన్నట్లు. మరియు శ్రీ స్వామివారి మాటలలో చెప్పాలంటే, వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్నట్లే మెలిగేవారు. తమ సమస్యలకు పరిష్కార మార్గము తెలుపమని అర్థించిన వారిలో కొందరికి తన తంబుర మీటి వేళ్లు గణించుకొని ఆకాశంలోకి చూచి ఏదేదో భంగిమలు చేసి 1-2 మాటలు చెప్పేవారు. కానీ కొంతమంది వచ్చి రాకముందే వాళ్ళు అడగకుండానే వారి విషయాలన్నీ విపులంగా చెప్పేవారు. భూత భవిష్యత్ వర్తమానాలు తేదీలతో సహా చెప్పేవారు. ఉదాహరణకు నూతేటి శ్రీ రామయ్య భార్య, వేలూరు గోవిందయ్య గారి భార్య గర్భవతులు. శ్రీరామయ్య, గోవిందయ్య గారు తమకు ఏ బిడ్డలు పుడతారో శ్రీ స్వామివారిని అడగాలని వచ్చారు. వీరు వచ్చి రాకముందే వారేమీ అడగకనే, మీకు 2 మగపిల్లలే పుడతారు, ఇకపోండి అని ఒకే ఒక్క మాట చెప్పి పంపేశారు. వారికి అలాగే జరిగింది. పరమ కరుణామూర్తి అయిన శ్రీ స్వామివారు వారికి ఆ మాట చెప్పిన తీరు చాలా చీదరింపుగాను కోపంగాను ఉందట. ఎందుకలా చీదరించుకోవడం? ఇంతకుముందు వారికిచ్చిన ఎన్నో అనుభవముల ద్వారా శ్రీ స్వామివారిని సరిగా అంచనా వేసుకోలేని వారి దుర్బల స్థితిని చీదరించుకున్నారు. ఏ బిడ్డను కావాలంటే ఆ బిడ్డను ప్రసాదించగల వారి దివ్యస్థితిని గుర్తించలేక ఏ బిడ్డ పుడుతుందని అడగటం ఎంత హీనస్థితి. కొద్ది సంవత్సరాల క్రిందట అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్షంలోకి స్కైలాబ్ అనే పరికరాన్ని అంతరిక్ష నౌకలో పంపారు.
అది కొంతకాలం ఆకాశంలో భూమి చుట్టూ తిరిగింది. దాని జీవితకాలం పూర్తయిందని, మన దేశంలో ఎక్కడైనా పడవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించడం వలన ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులయ్యారు. ఆ సమయంలో ఒక భక్తుడు ఒకరోజు స్కైలాబ్ ఎక్కడ పడుతుందని శ్రీ స్వామివారిని అడిగాడు. అప్పుడు ఆయన, అది అక్కడెక్కడో సముద్రంలో పడుతుందిలేయా అన్నారు. అట్లాగే జరిగింది. అది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో పడింది. గొలగమూడి కరణం సుబ్బారావు గారి కుమారుడు శ్రీ స్వామివారి భక్తుడు. అతడు ఇంటర్ పరీక్షకు వెళ్తున్నాడు. హాల్ టికెట్ శ్రీ స్వామివారికి ఇచ్చి ఆశీర్వదించమన్నాడు. పరీక్ష పాస్ అవుతావు అని ఆశీర్వదించి చీటీ రాయించారు శ్రీస్వామి. శ్రీస్వామి కృప వలన పాస్ అవుతానని చాలా సంబరపడ్డాడు. కానీ ఫలితాలు ప్రకటించినప్పుడు పేపర్లో అతని నెంబరు లేదు. చాలా దిగులు పడి అతడి తల్లి స్వామిని అడిగింది, స్వామి, మీరు పాస్ అవుతాడని చెబితిరి, పిల్లవారి నెంబర్ పేపర్లో లేదే, ఫెయిల్ అయ్యాడే అని. లేదమ్మా, ఆయన పాస్ అయ్యాడు అని శ్రీ స్వామివారు నిక్కచ్చిగా చెప్పారు. మార్కుల లిస్టు చూస్తే శ్రీ స్వామివారు చెప్పినట్లే పాస్ అయి ఉన్నాడు. శ్రీ స్వామివారి మాట అబద్ధం ఎలా అవుతుంది? 1968లో శ్రీ స్వామివారు, శ్రీరామయ్య, నీకు ఇల్లు లేదే అన్నారు. అది ఎట్లాగా అని శ్రీ స్వామివారితో తర్కిస్తే, నీ ఇల్లు అనంతప్ప కొంటుండ్లా అని చెప్పాడు. ఆ రోజు శ్రీరామయ్య అన్నీ ఉన్న గొప్ప రైతు. ప్రక్క ఇంటి అనంతప్ప చాలా పేదవాడు. ఇది కేవలం శ్రీ స్వామివారి పిచ్చి మాటలు అనుకున్నాడు శ్రీరామయ్య. కానీ కాలాంతరంలో 1983 నాటికి ఇద్దరి పరిస్థితులు తారుమారైనాయి. అనంతప్ప భాగ్యవంతుడై శ్రీరామయ్య ఇల్లు అమ్ముతుంటే కొనేశాడు. 20 సంవత్సరముల తర్వాత ఎవరి ఇల్లు ఎవరు కొంటారో ఆ పేర్లను కూడా శ్రీ స్వామివారు ఖచ్చితంగా చెప్పారంటే వారు సర్వజ్ఞమూర్తి అని తెలియటం లేదా? సృష్టిలో ప్రతి చిన్న విషయము ముందు నిర్ణయం ప్రకారము జరిగి తీరుతుంది. కానీ ఆ నిర్ణయాన్ని ప్రస్తుత మన ప్రయత్నంతో మార్చవచ్చు. అయితే అలా మార్చేందుకు తగు ప్రయత్నం చేసే సంస్కారం గలవారు నూటికొక్కరు కాదు కదా, 1000 కూడా ఉండరు. 1000 మందిలో ఏ ఒక్కరో అలా చేయగలరంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అయితే సద్గురువులందరికీ ఆ నిర్ణయాలు మార్చగల శక్తి ఉంటుంది. మనం వారి కృపను పొందితే తప్ప వారు ఆ నిర్ణయాలను మార్చరు. దారా పుల్లయ్య భార్య చిన్నమ్మ తన 60వ ఏట కంటి ఆపరేషన్ చేయించుకున్నది. ఇంకా కన్ను నొప్పిగానే ఉన్నది. ఆపరేషన్ ఎలా చేశారో, కంటి చూపు వస్తుందో లేదో అని భయపడి శ్రీ స్వామివారిని ప్రార్థించింది. స్వామి స్వప్న దర్శనమిచ్చి, ఏమీ భయపడవద్దు, ఆపరేషన్ చేసినంతసేపు నేను అక్కడే ఉన్నాను కదా అన్నారు. స్వామి చెప్పినట్లే కన్నునొప్పి తగ్గి చక్కగా కనబడుతుంది. తన ప్రార్థన మన్నించి స్వప్న దర్శనమిచ్చిన ప్రేమమూర్తికి నేనెంతో రుణపడి ఉన్నానని చెబుతుంది. నిజమైన భక్తి ప్రేమలకు శ్రీ స్వామివారు ఎంత గొప్పగా విలువనిచ్చేవారో క్రింది విషయం వల్ల తెలుస్తుంది. ఒకరోజు నేను నా ఇంటిలో ఇడ్లీలు తయారు చేయించి స్వామివారికి తెస్తున్నాను. ఇక్కడ నేను అనగా రచయిత. శ్రీ స్వామివారు వాటిని సేవించేంత వరకు విడవకుండా నామజపం చేయాలని చేస్తూ తెచ్చాను. కానీ శ్రీ స్వామివారు నేను వచ్చేటప్పటికి బజారు నుండి తెప్పించిన ఇడ్లీని తిన్నారు. ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. స్వామి సేవకులు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి పెట్టలేదు. కారణం, అంతకుముందే స్వామివారు ఇడ్లీ తిన్నారు. నర్సారెడ్డి భార్య ఈశ్వరమ్మ అనే భక్తురాలు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి నివేదించి కొంచెమైనా తినమని అర్థించింది. ఆ కరుణామయుడు కొంచెమే కాకుండా నేను తెచ్చిన 4 ఇడ్లీలు పూర్తిగా తిన్నారు. అప్పుడు నా మనసు ఎంతో ఆనందించింది. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారు ఈ విధంగానే అనేక మంది భక్తులను సంతృప్తిపరిచేవారు. కొందరు భక్తులు వచ్చి శ్రీ స్వామివారి అనుమతి లేకుండానే వారి మాటలు టేప్ చేశారు. తర్వాత టేప్ ఆన్ చేస్తే ఎలాంటి శబ్దాలు లేవు. కోట వాస్తవ్యుడు వెంకటరమణయ్య ఫోటోగ్రాఫర్ని తీసుకువచ్చి శ్రీ స్వామివారి ఫోటో తీయమన్నాడు. ఎన్ని మార్లు ప్రయత్నించినా క్లిక్ చేయబోయే సమయానికి శ్రీ స్వామివారు కదిలేవారు. ఇక ఇట్లా కాదని, రమణయ్య, నేను ధ్యానంలో కూర్చుంటాను, నీవు రెడీగా ఉండి శ్రీ స్వామివారు పోజ్ ఇచ్చినప్పుడు ఫోటో తీయని ఫోటోగ్రాఫర్కు చెప్పి ధ్యానంలో కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ దయామయుడు తన తలను పైకెత్తి పడుకునే పోజు ఇచ్చాడు. వెంటనే ఫోటో తీశాడు. నేడు సమాధి మందిరంలో పిడికిళ్ళు బిగించి ఉన్న శ్రీ స్వామివారి ఫోటో అదే. శ్రీ స్వామివారికి తీసిన ఫోటోలన్నింటిలోకి దీనిలో చాలా ప్రసన్నత, చిరునవ్వు తాండవిస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రేమకు శ్రీ స్వామివారు ఎంతో గొప్పగా స్పందిస్తారు.
కాటంరెడ్డి సుబ్బారెడ్డి కల్లూరుపల్లి గ్రామం, నెల్లూరు తాలూకా తన తండ్రిగారైన సుబ్బరామరెడ్డి గారికి శ్రీ స్వామివారితో గల అనుభవాలను ఇలా వివరించారు. 1966వ సంవత్సరంలో మా తల్లిగారు పోయాక మా నాన్నగారి మనసు వికలమై బాధతో ఉంటే స్నేహితులు శ్రీ స్వామివారి దర్శనానికి తీసుకొని వచ్చారు. ఆ ప్రథమ దర్శనంలోనే వారికి ఎట్టి శాంతి సుఖాలను ప్రసాదించారో గాని అది మొదలుకొని శ్రీ స్వామివారిని మా నాన్న తరచుగా దర్శించేవారు. 1969 నుండి ఇంటి బాధ్యతలు నాకు అప్పగించి శ్రీ స్వామివారి చెంతనే ఉండి సేవించనారంభించాడు. నేను అప్పుడప్పుడు బియ్యము డబ్బులు ఇచ్చి వచ్చేవాడిని. మా నాన్న ఒకరోజు అగ్నిగుండానికి టెంకాయ కొట్టబోతే అయ్యా ఆయనకు అంటు కొట్టకూడదు అని సెలవిచ్చారు. ఆయనకేమీ బోధపడలేదు. కొద్దిసేపటికి మా తమ్ముని భార్య చనిపోయినట్లు మా నాన్నకు వార్త అందింది. ఇదే విధంగా మా నాన్న ఇంటికి వెళ్ళి పిల్లలను చూచి వస్తానని శ్రీ స్వామివారిని సెలవు కోరాడు. అయ్యా ఎట్టా పోయిన వాడివి అట్టాగే రావాలి, కంటతడి పెట్టకూడదు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు. మా నాన్న ఇల్లు చేరిన వెంటనే 2 గంటలకు మా తమ్ముడు చనిపోయాడు. కంటతడి పెట్టకూడదు అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థం అప్పుడు తెలిసింది. మా తమ్ముడు మరదలు చనిపోకముందు నాకు సంతతి లేదని శ్రీ స్వామివారు చెప్పారు. అప్పటికి నాకు పెళ్ళి అయ్యి 8 సంవత్సరములు అయినది. ఇంకా బిడ్డలు పుట్టే ఆశ లేదు. తమ్ముడు మరదలు చనిపోయాక ఆ చనిపోయిన వాళ్ళిద్దరూ మరలా వస్తారు, నాకు సంతానముగా పుడతారు అని శ్రీ స్వామివారు చెప్పారు. మొదట చెప్పిన శ్రీ స్వామివారి మాటలకు పూర్తిగా విరుద్ధముగా ఉండటంతో నేను శ్రీ స్వామివారిని బాగా అవహేళన చేశాను. మా నాన్నగారు శ్రీ స్వామివారి గొప్పతనాన్ని గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు ఒళ్ళు కంపరమెత్తి శ్రీ స్వామివారిని తక్కువ చేసి మాట్లాడేవాడిని. శ్రీ స్వామివారు చెప్పినట్లు నాకు సంతతి కలిగింది, కానీ నాకు శ్రీ స్వామివారి యందు విశ్వాసం మాత్రం కలగలేదు. ఒకరోజు శ్రీ స్వామివారు, అయ్యా అడుగో నీ కొడుకు నెత్తిన దబర పెట్టుకుని వస్తున్నాడు, కూలోళ్ళకి చేలోకి అన్నం ఎత్తుకొని పోతున్నాడు అన్నారు. ఏడి స్వామి మాకు కనబడటం లేదే అంటే, అడుగోనయ్యా దబర నెత్తిన పెట్టుకొని అని మాత్రమే అన్నారు. శ్రీ స్వామివారి మాటలను పరీక్షించదలిచి ఆ రోజు మా నాన్న ఇంటికి వచ్చి విచారిస్తే అదే టైంలో నేను చేలోకి అన్నము తీసుకెళ్లిన మాట యథార్థమేనని తేలింది. ఆ మహనీయునకు ఈ విశ్వంలో ఎవరు ఏమి చేయుచున్నా సర్వము కనబడుతూనే ఉంటుంది. శ్రీ స్వామివారంటే భక్తి శ్రద్ధలు లేని నా ప్రవర్తనను గూర్చి శ్రీ స్వామివారికి విన్నవిస్తే ఆయన నీకంటే గొప్పవాడవుతాడులేయా అని అభయమిచ్చారు. ఈనాడు నాకు భక్తి శ్రద్ధలు ఏర్పడటము వారి ఆశీస్సుల ప్రభావమేనని నమ్ముచున్నాను. తలుపూరులో మా నాన్నకు బియ్యం ఇచ్చి వస్తూ ఉంటే శ్రీ స్వామివారు నాకు ఒక చీటీ రాయించి ఇచ్చారు. అందులో ఈయనకు కోళ్ల పాపం ఆవరించింది, 3 రోజులు కోమటి ఇంట అన్నం తింటే ఆ పాపం పోతుంది అని రాయించారు. ఆరోగ్యముగా ఉన్న నాకు ఈ మాటలు అర్థం కాలేదు. నేను కోళ్లు కోసుకుని వారమునకు 4 సార్లు తినే విషయము మా నాన్నే శ్రీ స్వామివారికి చెప్పి ఈ విధంగా చెప్పించారని ఆయనతో తగాదా వేసుకున్నాను. నీవే ఆ పాప పని చేయవద్దని చెప్పి ఉంటే నీ మాటపై గల గౌరవము కొద్దీ మానివేసి ఉండేవాణ్ణి. నేను నీకంటే ఎక్కువగా స్వామిని గౌరవిస్తానని అనుకున్నావా అని శ్రీ స్వామివారిని తూలనాడాడు. మా నాన్న ఉగ్రుడై నన్ను మందలించారు. స్వామి, కోళ్ల పాపం విషయము పిల్లవాడు నమ్మడం లేదు అని శ్రీ స్వామివారితో మా నాన్న మొరపెట్టుకుంటే, అయ్యా 1 నెల రోజులకు ఆయనకే తెలిసి మన దగ్గరికి వస్తాడులే, బాధపడవద్దు అని ఓదార్చారు. 1 నెల రోజులకు నిజంగానే కోడి మాంసము తింటే నాకు కడుపు నొప్పి, విరోచనాలయ్యేవి. డాక్టర్లకు చూపిస్తే పేగు పొక్కింది, ఆపరేషన్ చేయాలన్నారు. 3 నెలలు మందులు తిన్నా బాధ తగ్గలేదు. పసిరికల రోగి వలె తయారయ్యాను. మా నాన్న బలవంతం చేసి నన్ను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకెళ్లారు. నన్ను చూసి శ్రీ స్వామివారు పకపకామని చిత్రంగా నవ్వారు. అయ్యా ప్రొద్దుకూకుతుంది, 3 ముద్దలు మిరియాల పొడి కలిపిన అన్నం పెట్టండి పోతుంది అన్నారు. అదేవిధంగా తినిపించారు. 10 రోజులలో నా బాధ పూర్తిగా ఉపశమించింది. 1 నెల రోజులలో కోడి మాంసం చూస్తేనే ఇష్టం లేని స్థితికి తీసుకొచ్చారు శ్రీ స్వామివారు. ఇప్పుడు పూర్తిగా మానివేశాను. ఇంత జరిగినా నాకు వారి ఎడల భక్తి శ్రద్ధలు ఏర్పడలేదంటే అది నా కర్మఫలం అనుకోవాలి. ఒకప్పుడు మా నాన్నకు విరోచనాలై చనిపోయే స్థితిలో ఉన్నాడు. 6 మైళ్ళలో ఉన్న నెల్లూరుకు తీసుకుపోయేందుకు బండిలో ఊరి వెలుపలకొచ్చాము.
మా నాన్న ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించక, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నీవు శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళి చీటీ రాయించుకురా, నేను చచ్చినా బ్రతికినా ఆయనే నాకు దిక్కు అని మొండికేసి ఇంటికి వచ్చేశారు. గత్యంతరం లేక తలపూరులో ఉన్న శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళాను. ఆ రాత్రి అక్కడనే ఉండవలసి వచ్చింది. ఉదయం శ్రీ స్వామివారు మా నాన్న విషయం విని పకపకా నవ్వి, ఆయనకేమయ్యా, ఆయన ఆసుపత్రికి పోడే, ఈయన పోయేతలకి అన్నము తింటూ ఉంటాడులే అని చెప్పి వారి పరిభాషలో కోట్లు మణుగులు అని ఆశీర్వచన చీటీ రాయించి ఇచ్చారు. నేను ఇల్లు చేరేసరికి మా నాన్న చనిపోయి ఉంటాడని అనుకున్నాను. కానీ నిజంగా మా నాన్న శ్రీ స్వామివారు చెప్పినట్లే అన్నం తింటున్నాడు. ఇంత గొప్ప అనుభవం జరిగినా నా కర్మ కొద్దీ శ్రీ స్వామివారు అంటే నాకు నమ్మకం కలగలేదు. ఒకప్పుడు మా బర్రెలు తప్పిపోగా 10 రోజులు వెతికి వెతికి ఆశ వదిలివేశాము. మా నాన్న శ్రీ స్వామివారికి చెబితే, అయ్యా, వాళ్లకు కాళ్ల తిప్పట కర్మ ఉండి తిరిగారు. 4వ మైలులో బర్రెలను కట్టేసి మేపుతున్నారు. 2 రూపాయలు ఇస్తే తోలి పెడతారు అని సెలవిచ్చారు. శ్రీ స్వామివారి మాట యందు అచంచల విశ్వాసము గల మా నాన్నగారు ఎందరు చెప్పినా వినకుండా స్వామివారు చెప్పినట్లే 2 రూపాయలు మాత్రమే ఇచ్చి మా సేద్యగాన్ని 4వ మైలులో వెతకమని పంపించారు. మా బర్రెలు సురక్షితంగా ఉండటమే కాక శ్రీ స్వామివారు చెప్పినట్లు 2 రూపాయలు మాత్రమే తీసుకొని వారు బర్రెలను వదిలిపెట్టారు. సంగటి తినని మా నాన్నకు మాత్రం ప్రత్యేకంగా వరి అన్నము తెప్పించి పెట్టేవారు శ్రీ స్వామివారు. సృష్టిలో నిర్ణయమైన ఇంత స్వల్పమైన వివరాలు కూడా సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారికి తెలియను అనే విషయమై పెనవర్తి గ్రామము మోపూరు దశయ్య గారి చెల్లెలు వనమ్మ ఇలా చెబుతుంది. ఒకరోజు అందరూ వినేటట్లు శ్రీ స్వామివారు దశయ్యతో, అయ్యా, వనమ్మ వేరే పోతుంది, అప్పుడు అన్నీ ఇయ్యాలయ్యో అన్నారు. భర్త పోయాక ఆమె తన అన్నగారింట్లో ఉంది. ఇక ఆమె వేరే కాపురం పెట్టే ప్రసక్తే లేదు. శ్రీ స్వామివారు అలా ఎందుకన్నారో ఎవరికీ అర్థం కాలేదు. వారం రోజుల తర్వాత దశయ్యకు వనమ్మకు మనస్పర్ధలు వచ్చి వనమ్మ అలిగి వాళ్ళ ఇంట్లోనే వేరే వంట చేసుకొని తింటుంది. పదార్థాలన్నీ దశయ్య గారివే. 4వ రోజు దశయ్య కుమారుడు వనమ్మ అలా వేరే వంట చేసుకు తింటే తాను అన్నమే ముట్టనని, మా నాయన మాటలు మర్చిపోయి యథాప్రకారం కలిసి ఉండాలని బ్రతిమలాడటంతో ఆమె తిరిగి అందరితోటి కలిసి నివసించసాగింది. ఆ తర్వాత ఆమె శ్రీ స్వామివారి దర్శనార్థం రాగానే శ్రీ స్వామివారు, వనమ్మ వేరే పోవడం అయిపోయిందే, మరలా మామూలేనే అని పకపకా నవ్వారు. శ్రీ స్వామివారు సర్వజ్ఞులని అందరూ గుర్తించారు. ఈ లీల ద్వారా శ్రీ స్వామివారు మనకు మంచి బోధ చేస్తున్నారు. మన భవిష్యత్తు చాలా సూక్ష్మమైన అంశముల వరకు నిర్ణయించబడి ఉంటుందని, ఎప్పుడు ఎవరితో తగాదా పడే విషయం వరకు, ఏ గింజ ఎవరి నోటిలో ఎలా పడాలి అనే విషయం వరకు నిర్ణయించబడి ఉంటుందని కబీరు చెప్పిన వాక్యం నిజమని తెలుస్తుంది. కనుక ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన నిర్ణయాలు శ్రీ స్వామివారికి తెలుసు కనుకనే చెప్పగలిగారు. ఎవరు ఏమి మాట్లాడినా ఏమి చేసినా పూర్వం నిర్ణయించబడినట్లు మాత్రమే మాట్లాడగలరు, చేయగలరు. అంతకు మించి ఏ మార్పుగా కూడా ప్రవర్తించలేరు. ఒక్క సద్గురు సంకల్పంచే నడిపించబడువారు మాత్రమే గురుని సంకల్పానుసారం నడవగలరు. కనుక ఎవరేమన్నా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, దూషించినా భూషించినా రాగద్వేషరహితులమై ఉదాసీన భావంతో శ్రీ స్వామివారు చెప్పినట్లు నోరు విప్పకుండా ఉంటే కర్మఫలితం క్షయించి సంసార చక్రము నుండి విముక్తులమవుతాము. శ్రీ స్వామివారి కృపణ పూర్ణముగా పొందవలము. ఉదాసీనో గతవ్యధ అన్నారు కదా. ఇది శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 4వ అధ్యాయము సంపూర్ణం.